అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ఇంతలా విసుగు తెప్పించిన సినిమా, ఇంతలా చిరాకు తెప్పించిన సినిమా మరొకటి లేదనే చెప్పాలి. వెట్రిమారన్ సోది సినిమా ఇది. ఈ విడుదల పార్ట్ 2 సినిమాని చాలామంది ఏమంటున్నారంటే ఇది ఒక కళాఖండం, ఇది ఒక ఆర్ట్ సినిమా, ఇలాంటి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ కోసం ఊహించకూడదు అని ఏదేదో చెప్తున్నారు. మరి ఎంటర్టైన్మెంట్ కోసం తీయకపోతే ఇలాంటి సినిమాల్ని థియేటర్లో ఎందుకు వదులుతున్నారు? ఏ ఓటీటీలోనే విడుదల చేయొచ్చు కదా, లేదంటే యూట్యూబ్లోనే వదలొచ్చు కదా. ఇలాంటి సినిమాలు థియేటర్లో వదిలి మా టికెట్ డబ్బులు బొక్క, మాకు ట్రావెలింగ్ బొక్క, మాకు టైం బొక్క, మాకేమైనా డబ్బులు ఊరికే వస్తున్నాయా? మేము కష్టపడి సంపాదించిన డబ్బులే కదరా. మన కృష్ణవంశీ గారు తీసిన సింధూరం కాలి గోటికి కూడా సరిపోదు ఈ విడుదల సినిమా. సింధూరం సినిమాలో నక్సలైట్ నాయకుడిగా నటించిన సూర్యకుమార్ గారు చాలా బాగా నటించారు. ఒక ఉద్యమ నాయకుడిగా పాత్రలో ఇమిడిపోయారని చెప్పాలి. ఆయన చెప్పిన సంభాషణలు, ఆయన పలికించిన హావభావాలు, ఆయన కోసం రాసిన సన్నివేశాలు అన్నీ చూస్తే ఓహో, ఉద్యమ నాయకుడు ఇలాగే ఉంటాడా అనే భావన మనకు కలుగుతుంది. కానీ ఈ విడుదల పార్ట్ 2 సినిమాలో విజయ్ సేతుపతిని చూస్తే ఎక్కడా కూడా ఒక కమ్యూనిస్ట్ నాయకుడిని చూస్తున్న భావనే కలగలేదు. ఒక ఉద్యమ నాయకుడిని చూస్తున్న భావన ఎక్కడ కూడా కలగదు. సినిమా మొత్తం వాగుతూనే ఉంటాడు. ఇతని బ్యాక్ స్టోరీ చెబుతూ ఉంటాడు. అతను ఎందుకు ఉద్యమం వైపు వచ్చాడో చెప్తూ ఉంటాడనమాట. ఒకటి కాదు, రెండు కాదు, అతని జీవితంలో జరిగిన సన్నివేశాలన్నీ చెప్తూనే ఉంటాడు. ఊర్లో కుల సమస్య, రైతు కూలీల సమస్యలు, చక్కెర కర్మాగార సమస్య, కమ్యూనిజం భావజాలం, కమ్యూనిజం అంటే ఏంటి, ఇలా వాగుతూనే ఉంటాడు. ఒకదాని తర్వాత బ్యాక్ స్టోరీ చెప్తూనే ఉంటాడు సినిమా మొత్తం. ఒకానొక సమయంలో విపరీతమైన విసుగు వచ్చేస్తుంది. మన సింధూరం సినిమాలో ఇటువంటి బ్యాక్ స్టోరీలు ఉండవు. కథ ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఈ విడుదల సినిమాను నేను తమిళంలోనే చూశాను. సినిమాలో కమ్యూనిజం గురించి ఎక్కడ చెప్పినట్టు నాకు అనిపించలేదు. కమ్యూనిజంతో పాటు వాళ్ళ ద్రవిడ రాజకీయ సిద్ధాంతాలు కూడా బాగా రుద్దినట్టు అనిపించింది అనమాట. సినిమా ప్రారంభంలో ఒక ముందు మాట దర్శకుడు వెట్రిమారనే చెప్తాడన్నమాట. ఈ సినిమా అంతా కల్పితమే, ఎవరిని ఉద్దేశించి తీయలేదు, ఏ కులాన్ని కానీ ఏ సమూహాన్ని కానీ కించపరిచి తీసిన సినిమా కాదు అని ఒక డిస్క్లైమర్ ఇస్తాడనమాట. సరే, ఒప్పుకుంటా. సినిమాలో భూస్వాములందరినీ, యజమానులందరినీ విలన్లుగా చూపించావు. అయితే ఏ ఒక్క విలన్కి కూడా కులం పేరు పెట్టలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో భూస్వామ్య వర్గాలకి రెడ్డి, చౌదరి, రాయుడు, రాజు, వర్మ, భూపతి అని పేర్లు ఉంటాయి కదా. అదేవిధంగా తమిళనాడులో కొన్ని భూస్వామ్య కులాలు ఉంటాయి. వన్నియారు, చెట్టియారు, ముదలియారు, గౌండరు, నాయకరు, రెడ్డియారు, ఇలా కొన్ని కులాలు ఉంటాయన్నమాట. విలన్లకి ఈ పేర్లు ఎందుకు పెట్టలేదు? సరే, నువ్వు ముందే డిస్క్లైమర్ ఇచ్చావు కదా, ఏ ఒక్క కులాన్ని ఏ ఒక్క సమూహాన్ని కించపరచలేదు అని, కాబట్టి కులం పేర్లు పెట్టలేదు, ఒప్పుకుంటాను. అందుకే కులం పేర్లు పెట్టలేదని ఒప్పుకుంటాను. మరెందుకురా ఒక సన్నివేశంలో బ్రాహ్మణుడిని చూపించావు? జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుడిని, నిలువు బట్టు పెట్టుకున్న బ్రాహ్మణుడిని చూపించాల్సిన అవసరం ఏంట్రా ఒక సన్నివేశంలో? ఒక ఊరి గొడవలో జంధ్యం వేసుకుని నిలువు బట్టు పెట్టుకున్న బ్రాహ్మణుడిని చూపించడం చాలా స్పష్టంగా చూపించాడు అనమాట. అతనికి ఒక డైలాగ్ కూడా పెట్టాడు మళ్ళీ. ఏ కులం పేరు వాడలేదు, కానీ బ్రాహ్మణుడు మాత్రం చాలా స్పష్టంగా చూపించాడు. అరే వెట్రిమారంగా, ఈ భూస్వామ్య వర్గాల వాళ్ళ కులాల పేర్లు వాడావు అనుకో, నిన్ను ఇంటికి వచ్చి గుడ్డలు తీసి కొడతారు. అదే బ్రాహ్మణుడిని చూపించావు అనుకో, వాళ్ళు ఎదురు తిరిగి పోరాడలేరు, వాళ్ళు ప్రశ్నించలేరు కూడా. మరీ ముఖ్యంగా తమిళ బ్రాహ్మణులు అసలు ఎదురు తిరిగి పోరాడలేరు. అదే కదరా నీ ధైర్యం? ఏ కులాన్ని ఏ సమూహాన్ని కించపరచలేదు అని నువ్వు చెప్పినప్పుడు బ్రాహ్మణుడిని ఎందుకురా చూపించావు? జంధ్యాన్ని అంత స్పష్టంగా చూపించాల్సిన అవసరం ఏంటి? వెట్రిమారన్ కదరా, లేకిమారన్ అని పేరు పెట్టుకోరా పనికిమాలిన యదవా. సాధారణంగా తమిళనాడు చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఇలా నక్సలైట్ ఉద్యమం అనేదే లేదు. అడవుల్లో దాక్కుని తుపాకీలతో పోరాటం చేసిన చరిత్ర తమిళనాడులో లేదు. ఆ విషయానికి వస్తే అసలు అంత పెద్ద అడవులు తమిళనాడులోనే లేవు. వీరప్పన్ లాంటి లుచ్చాగాళ్ళంతా అడవుల్ని నరికేసి ఎప్పుడో ఖాళీ చేశారు. అందుకే కావాలని బ్యాక్ స్టోరీ పెట్టి విజయ్ సేతుపతి ఒక ఉద్యమ నాయకుడు అని రుద్దాడనమాట ప్రేక్షకుల మీద. విజయ్ సేతుపతికి ఒక హీరోయిన్ ఉంటుంది. ఆ హీరోయిన్ పాత్రే దండగరా బాబు అని అనుకుంటే హీరోకి హీరోయిన్కి మధ్య 2 పాటలు పెట్టారు తలబోటు తెప్పించడానికి. క్లైమాక్స్లో కూడా హీరో ఊరికే వాగుతూనే ఉంటాడు. ఒక పక్క పోలీసులకు ఉద్యమకారులకు మధ్య ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది, హీరో వాగుతూనే ఉంటాడు. లొంగిపోతాను అని చెప్పడానికి ఎంత పెద్ద వివరణ ఇచ్చాడంటే విపరీతమైన విసుగు పుట్టింది. ఒరే చాలురా బాబు, నువ్వు వెళ్ళి లొంగిపోరా బాబు, నువ్వు లొంగిపోతేనే సినిమా అయిపోతుందిరా బాబు, ఈ విసుగు అస్సలు భరించలేకపోతున్నావు, ఈ సాగదీయత అస్సలు భరించలేకపోతున్నావు, ముందు నువ్వు వెళ్ళిపోయి లొంగిపోరా బాబు అనిపిస్తుంది మనకి. విడుదల 1, విడుదల 2 అని 2 భాగాలు తీసేంత కథ ఇందులో లేదు. ఒక భాగమే ఎక్కువ ఈ కథకి. మన రవితేజ, బ్రహ్మాజీ గారు నటించిన సింధూరం సినిమా చూసిన కళ్ళతో ఈ సినిమా చూస్తే అస్సలు నచ్చదు. క్లైమాక్స్ ఫైట్ కూడా సింధూరం సినిమా ఇచ్చినంత హైప్లో సగం కూడా ఈ సినిమా ఇవ్వలేదు.
ట్రైన్ కింద బాంబు ఎందుకు పెట్టావురా అంటే హీరో ఒక వివరణ ఇస్తాడు చూడు, సమర్థించుకుంటాడు అనమాట. వాడు మేము ట్రైన్ కింద బాంబు పెట్టడంలో తప్పు లేదు అని ఏదో సమర్థించుకుంటాడు. కాంట్రించి ఉమ్మేయాలనిపించింది అనమాట. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. సినిమాలో కమ్యూనిజం గొప్పతనం గురించి మాట్లాడేవి కాబట్టి ఒక ఉదాహరణగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి మాట్లాడతాను. 1980ల ముందు వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పౌరులు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలోనే బోలెడని పరిశ్రమలు ఉండేవి. కానీ కమ్యూనిస్టులు అక్కడ ఉన్న పరిశ్రమల్లోకి దూరి జీతాల పెంపు కోసం, బోనస్ల కోసం, లాభాల్లో వాటాల కోసం ధర్నాలు చేయడం వల్ల చాలా సంస్థల యాజమాన్యాలు చేతులెత్తేసి మా వల్ల కాదురా బాబు అని చాలా కర్మాగారాలు మూసేశారు. పశ్చిమ బెంగాల్లోనే చాలా చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. టాటాకు సంబంధించిన చాలా కంపెనీలు గుజరాత్కు వెళ్ళిపోయాయి అనమాట వీళ్ళు చేసే గొడవల వల్ల. అప్పటి నుండి బెంగాలీలు ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళడం మొదలుపెట్టారు. ఎవరిదిరా ఇక్కడ తప్పు? ఇప్పుడు జరిగిన పరిశ్రమల మూతలో ఎవరిది తప్పు? అలాగే ఉద్యమ నాయకులు ఉద్యమాల్లో చేరిన ఆడవాళ్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటారని, ఉద్యమాలలో చేరిన ఆడవాళ్లను పడుపు గత్తెలుగా వాడుకుంటారని చాలా విమర్శలు ఉన్నాయి. వీటి గురించి కూడా మాట్లాడాలి కదా, సినిమాలో వీటి గురించి కూడా చర్చించాలి కదా. ఎందుకంటే మనం సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం తీయలేదు కదా, ఆర్ట్ సినిమా కదా, అన్ని నిజాలే మాట్లాడతాం కదా. మరి వీటన్నిటి గురించి చర్చించాలి కదా. ఎందుకు చర్చించలేదురా సినిమాలో వీటి గురించి?